అమెరికాలో ఇట్లా పటాకులు అమ్ముతారండి. జూలై 4th కదా, అందుకని ఇట్లా ఈ విధంగా దుకాణాలు ఊరు బయట పెడతారు అన్నట్టు. అమెరికన్ ఫైర్ వర్క్స్ అన్నది కొనుక్కుంటారు. రేపు రాత్రిలను ఎలపు రాత్రికి వెలిగిస్తారు. చూడండి, ఇక్కడ బోర్డు కూడా ఉంది చిన్న. ఊరి చివర్లో పెడతారు అన్నట్టు. ఇది చూస్తుంటే దీపావళి గుర్తుకొస్తుంది మనకు. అక్కడ పటాకుల దుకాణం. రైట్ హ్యాండ్ తో పవర్ ఏది గట్టి కొట్టు. రైట్ హ్యాండ్ ఇక్కడ, రైట్ హ్యాండ్ చూడు, చూడు ఇలా గట్టి కొట్టు. ఓకే, ఇప్పుడు ఈ చేతితో కొట్టు. కింద ఇక్కడ
కాస్త మంచిగా శారద గారు ఆర్మూరు, ఈయనేమో జ్యోతి ఆర్మూరు. మేము ముగ్గురం కలిసి ఇక్కడ ఆషాఢం చేతులకు మెహందీ పెట్టుకుంటున్నాము. మెహందీ మాట్లాడుతుంది. వీళ్ళు ఆస్టిన్కి వచ్చారు. నాకెందుకో ఆషాఢ మాసంలో మెహందీ పెట్టాలనిపించింది. ఈ మా ఫోన్ కొనుక్కొచ్చి మాకు తెలిసిన వాళ్ళతో పెట్టించాను. బయట పైసలు ఇచ్చి పెట్టియలేదు, వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు పెట్టారు. అక్కడ శారద గారికి పెట్టాను చూడండి మెహందీ ఆషాఢ మాసం. చెప్పండి. మేము ఆస్ట్రేలియా వచ్చాము సువర్ణ గారి ఇంటికి. తను కోన్ తీసుకొచ్చి మా అందరికీ మాకు ఒక స్పెషల్ అన్నట్టు ఆషాఢ మాసంకి గుర్తు చేసి మరీ కోన్ పెట్టించారు. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మాకు కూడా సంతోషంగా ఉంది. ఇది దీని ప్రత్యేకత కూడా ఏంటంటే ఆషాఢంలో మెహందీ పెట్టుకోవడం చాలా మంచిదని. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చతుర్మాసాలు స్టార్ట్ అవుతుంది కదా, ముందు తొలి ఏకాదశి అనేది దానితో ప్రారంభం కాబట్టి ఈ మెహందీ తప్పకుండా పెట్టుకుంటారు. అందుకొరకే మాకు స్పెషల్గా తెలియకుండానే తను సర్ప్రైజ్ ఇవ్వడానికి ఈ మెహందీ కోన్ తీసుకొచ్చి మా అందరికి ఇక్కడ అది కూడా యూఎస్లో పెట్టుకోవడం మాకు అదే యూఎస్లో ఆస్ట్రిచ్కి వచ్చాము కాబట్టి ఇక్కడ పెట్టుకోవడం మాకు కూడా సంతోషంగా ఉంది. ఈ విధంగా తను మెహందీ మేము మర్చిపోకుండా మాకు ఇదొక జ్ఞాపకార్థంగా ఎప్పుడుగా ఫలానా చోట ఉన్నామన్న జ్ఞాపకం ప్రతి సంవత్సరం జ్ఞాపకం వచ్చేటట్టు మాత్రం సర్ప్రైజ్ ఇచ్చింది మాకు. ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ మెహందీ పెట్టుకోవడానికి కారణం అంటే ఒక స్పెషల్ దీనికి ఆరోగ్యపరంగా మంచిది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది పెట్టుకోవడం కూడా శుభసూచికం అని చెప్పేసి పెద్దవారు అనేవారు. అంటే వేడిని తగ్గిస్తుంది, ఆరోగ్యపరంగా బాగుంటుందని చెప్పి ఒకప్పుడు పెద్దవారు చెప్పేవాళ్ళు. కాబట్టి అప్పుడు ఆకు పెట్టుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు కోన్కి వచ్చాము. ఆ కోన్ పెట్టుకొని మేము సంతోషిస్తున్నాము. జ్యోతి గారు ఆర్మూరు ఫ్రెండ్, వీళ్ళిద్దరిని మా హాస్టల్కి రమ్మని చెప్తే వచ్చారు. అనుకోకుండా నేను ఫోన్లు తెచ్చి ఇక్కడ మెహందీ పెట్టాను. చెప్పండి, ఎప్పుడు వచ్చారు మీరు హాస్టల్కి? నిన్న వచ్చాము. ఇక అందరం సర్ప్రైజ్ చేసుకుంటున్నాం ఇక్కడ మెహందీ పెట్టుకొని. చాలా హ్యాపీగా ఉంది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. శృతిన్ వాళ్ళ ఇంటికి వచ్చాము. శృతిన్ మా అబ్బాయి ఫ్రెండ్స్, మేము కూడా ఫ్రెండ్సే, కానీ ఇక్కడ మాత్రం ఆర్మూర్లో కాకుండా అమెరికాలో అందరం ఫ్రెండ్స్ కలుసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అనుకోకుండా మేము కూడా చీరలు కూడా అట్లనే కట్టుకున్నామండి. నేను ఎల్లు చీర కట్టుకున్నాను, వాళ్ళిద్దరు ఎల్లో చీరలు కట్టుకున్నారండి. మెహందీ కలర్, అందుకే మెహందీ కలర్ అంటే గ్రీన్ అవుతుంది. గ్రీన్ అనుకోకుండానే మంచిగా మ్యాచ్ అయింది. ఓకే. వాకింగ్ వెళ్ళినాం. వాటర్ ఫాల్, బాగుంటుంది. వర్షం పడ్డది చూడండి, కెనాల్ లాగా ఉంది. మన ఊర్లో ఉన్నట్టు, ఇండియాలో ఉన్నట్టు. మా బాబు వాళ్ళ ఇంటి వెనుక నేను ముందున్న పాత ఏరియా, ఇక పిల్లలది ఏరియా చూడండి. వాటర్ అదే అంటున్నా, ఇండియాలో ఉన్నట్టుంది కెనాల్ లాగా కాలువలు. వర్షం బాగా పడ్డది కదా. ఇది పిల్లలు ఆడుకునే ఏరియా ఇదంతా. దీని వెనుకనే మా బాబు వాళ్ళ ఇల్లు, మా ఇల్లు. ఫస్ట్ ఇది ఉన్న అంత ఏరియా, నేనున్న ఏరియా. అక్కడ ఏదైనా పార్టీ లాగా తీసుకోవచ్చు. ఇది పిల్లలు ఆడుకోవడానికి.
ఇగో ఇది ఇక్కడ ఇదంతా ఈ చెట్లు చేయబట్టి ఇల్లు కనబడుతుంది మా ఇల్లు. ఫస్ట్ నేను ఉన్న ఇల్లు. హలో, ఇక్కడ ఇంటెనక ఉయ్యాల ఉంది కదా, చిన్నప్పుడు ఊగినాం కదా, ఇప్పుడు వాళ్ళకు ఊగాలనిపించింది. 60 ఏళ్ళకు ఉయ్యాల ఊగుతున్నారు ఇద్దరు. చూడండి, ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఉయ్యాల. జ్యోతి గారు, శారద గారు, ఆర్మోర్. పర్వాలే, పాటలు పాడండి కదా ఎవరన్నా వస్తే. ఉయ్యాల పాటలు పాడండి. ఏమొస్తాయి? నేను కూడా అంతే కదా, ఉయ్యాల జంపాల అన్నంతే. ఇక మర్చిపోయినా చిన్నప్పటి వేరే ఉంటుంది. ఇప్పుడు మమ్మీ నువ్వు ఇట్లా వాడుతున్నావు, ఇక వాళ్ళకి పాట రాదు కదా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సువర్ణ ఏలైట్ యూట్యూబ్ ఛానల్ నాది. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది ఆషాఢ మాసంగా తీసుకొచ్చి చేతిలో పెట్టుకుంటున్నాము. అదేవిధంగా ఆర్మూర్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చి ఇక చూడండి, మా ఇంటి వెనుక కాలువలో నీళ్ళు ఎట్లా కారుతున్నాయి. ఇక్కడ పీకన్ గ్రీక్ కమ్యూనిటీలో అక్కడ చూడండి, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మొగులు ఉంది, వర్షాలు ఉన్నాయి. ఇక్కడ వెనుక మా ఇంటి వెనుక లియాండర్లో వర్షము కెనాల్ నుంచి వాటర్ పడుతుంది. మీకు చూపిస్తా. ఎట్లా అంటే కెనాల్ వెనుకనే ఉంది, దాని నుంచి పడతా. చూడండి, వర్షం అందరు చూడటానికి వస్తున్నారు వర్షానికి. వింత. ఆ పిల్లలు ఆడుకున్న దగ్గర వాటర్. ఎవరు వచ్చిర్రు చూడటానికి వస్తున్నారు అందరూ. ఆ వాటర్ చూడండి. ఇది పీకన్ గ్రీక్ అన్నట్టు. మేము ఫస్ట్ ఉన్నది ఇక్కడ. అమ్మమ్మమ్మమ్మ, చూడండి ఇక వాటర్. వాళ్ళు కూడా మాలాగా చూడటానికి వచ్చారు వాటరు. ఫస్ట్ టైం ఇట్లా ఎప్పుడు చూడలే నేను. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇంత వరద రాలేదు అసలు. అటు పార్క్ కూడా పోరాదు. తెలుగు? ఓ సారీ. ఉన్నప్పుడు కూడా ఇంత వరద రాలేదు. చూడండి, అక్కడ దూరంలో కూడా చూడండి, అందరు గొడుగులు వేసుకొని వస్తున్నారు. ఇది వేరే ఇంకొక దాంట్లో పార్క్ అన్నట్టు. వాటర్ చూడు, అందరు చూడటానికి అక్కడ దూరంలో గొడుగులు వేసుకొని వచ్చారు అందరు. వాటర్ చూడండి. బాబు వాళ్ళు ఏంటి ఇక్కడ వెనక సైడ్ అందరు గొడుగులు వేసుకొని చూడటానికి వస్తున్నారు వింతగా. అక్కడ నీళ్ళల్లో అక్కడ ఒక బాబాయ్ సైకిల్ వేసుకొని తిరుగుతున్నాడు, కనిపించదు కానీ.
బంద్ అవుతా మరి వెళ్ళిన తర్వాత అదేంటున్నా అన్ని చూపిస్తున్నా నేను. అందరి కాళ్ళు పడతారు అక్కడ పెట్టారు. ఇంతకుముందు ఉన్నాం కదా దుర్గాపూర్కి తీసుకెళ్ళచ్చు మాటికి అమ్మవారిది మంచిగా చేసినట్టు కదా సేమ్ మన ఇండియాలో చేసినట్టే చాలా బాగుంది. ఇద్దరు కలిసిపోయి ఇది ఇక్కడ నాగేంద్ర మీద ఇట్లా సంభవాయ సమయోభవాయ నమః శంకరాయ తమయస్కరాయ నమః శివాయ శివతరాయ నమస్తే బ్రహ్మణ్య భవతో దైవాయ నమః
ప్రసాదం అందరు ఇదే పెడతారు ప్రసాదం ఇవే పెడతారు కాజులు బాదం ఏడిపోయినా కానీ మన దుబ్బ ముక్కలు కూడా ఇవే పెడతారు ప్రసాదం కాజు పిస్తా గొప్ప ఆయన పెడతాడు తీర్థం తీసుకో. వినాయకుడు, దుర్గాదేవి, ఇక్కడ సత్యనారాయణ స్వామి, ఇక్కడ సూర్యనారాయణ. నమశివాయ. శంకర. ఫోటో తీస్తుంది. చూడాలా మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్ చేయడానికి వచ్చినాం. రెస్టారెంట్ లంచ్కి వచ్చాం తినడానికి. లంచ్ చూడండి ఏమేమో ఉన్నాయి దీంట్లో. ప్రాన్స్, ప్రాన్, సాలడ్, లంచ్ తింటున్నాము ఇక్కడ. టెక్సాస్ స్టేట్ క్యాపిటల్ సిటీకి వచ్చినాము. అందరూ డ్రెస్ వేసుకొని ఈరోజు చాలా రష్ ఉంది ఇక్కడ. చాలా సెలవు అవుతుంది, వీకెండ్ కాబట్టి బాగా సెలవు. వాళ్ళు నలుగురు ముచ్చట్లు ఆడుకుంటున్నారు మా ఫ్రెండ్స్.